guys, welcome to the channel. నా పేరు అజయ్. నా పేరు అజయ్ రోజా. సో ఈ రోజు మనం ఉన్నాం మన హైదరాబాద్ లో జరుగుతున్న అంటే ట్రెండింగ్ అంటే గార్డెనింగ్ వాళ్ళందరికీ పెద్ద పండగ 5 రోజులు. సో మరి నర్సరీ మేళా దగ్గర ఉన్నాం. సో మన పీపుల్స్ ప్లాన్ లో జరుగుతున్న 15th గ్రాండ్ నర్సరీ మేళాకి నేను ఆయన వచ్చేసినాం అన్నమాట. మనం వచ్చేసి రేర్ ప్లాంట్స్ ఎక్స్పో. ప్రతి ఒక్క ఎక్స్పోలో ఇవి మనకు కనిపిస్తుంటారు అనమాట. ప్రతి ఇయర్ వీళ్ళు వస్తుంటారు. సో మరి ఈసారి ఏ మోడల్స్ తీసుకొచ్చారో చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి హిమాయత్ మామిడి అంట. 1500 ఫిక్స్డ్ రేట్. ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉన్నాయి మామిడికాయలు రావడానికి. నా పేరు ఆనంద్ అండి. వెల్కమ్ టు 15th హార్టికల్చర్ ఎక్స్పో అండి. ఇది మన నెక్లెస్ రోడ్లో జరుగుతుంది. ఫిబ్రవరి 1 నుంచి 5 దాకా అండి. ఆ స్టాల్ పేరు వచ్చేసి రేర్ ప్లాంట్ ఎక్స్పో అండి. రేర్ ప్లాంట్ ఎక్స్పోలో మీకు మన దగ్గర ఆల్రెడీ దాదాపు 30 ఎక్సోటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. జబోటి కాబా ఉంది, సూరినామ్ చెర్రీ ఉంది, మిరాకిల్ ఫ్రూట్ ఉన్నాయి, తర్వాత వాకాయలో తెల్లది ఉంది, టేబుల్ మీద ఉంది. ఇవన్నీ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. మ్యాంగోస్లో వెరైటీస్ ఉన్నాయి. తర్వాత మనకి డివోషనల్ ప్లాంట్స్ ఏకబిల్వం, మహాబిల్వం, రుద్రాక్ష ఉంది, జమ్మి షమ్మి చెట్లు ఉన్నాయి అట్లా. తర్వాత మనకి ఆర్నమెంటల్ ఇట్లా మనకి హ్యాంగింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అదే. సో మరి ఎన్ని రకాల చెట్లు ఉంటాయి మీ దగ్గర? అంటే రేర్ ప్లాంట్స్ అని పెట్టారు కదా. దాదాపుగా ఫ్రూట్ వెరైటీస్లోనే మా దగ్గర 30-40 వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయండి. 30-40 వెరైటీ ఫ్రూట్స్, అన్ని ఎక్సోటిక్ ఫ్రూట్స్. మన ఇవన్నీ బ్రెజిల్, సౌత్ అమెరికా, ఇండోనేషియా నుంచి వచ్చినట్టు మన అట్మాస్ఫియర్ లో సెట్ అయ్యేటివి మాత్రం మనం పెడుతున్నాం. అంటే ఇక్కడ పెంచొచ్చా? ఇక్కడ సర్వైవ్ అయితే 2.5-3 years లో మీకు అన్ని ఫ్రూట్స్ వస్తాయి. మనం అక్కడ నుంచి సీడ్స్ అన్ని ఇంపోర్ట్ చేసి దాన్ని గ్రీన్ హౌస్ లో గ్రో చేసి మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం. అన్ని R&D చేసిన తర్వాతనే సేల్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని ఎలా కేర్ చేయాలనేది కూడా చెప్తారా? నార్మల్గా ఏంటంటే మొక్కల్ని చిన్న పిల్ల పసివాడిలాగా చూడాలండి. మీరు ఈజీ మెథడ్ అంటే మీకు పూజ సామాన్ అంగడిలో పిడకలు దొరుకుతాయి. పిడకలు కానీ పిడకలు పౌడర్ చేసేయచ్చు, లేదంటే ఆవు పేడ, గేదె పేడ, లేదంటే ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఫర్మెంట్ చేసి, ఇంతే చాలు అండి. ఇంతే చాలు. ఎనీ వాటర్ ఫర్మెంట్ చేసి ప్యాళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, ఆవు పేడ, గేదె పేడ పౌడర్ చేసి కానీ బూడిద మంచిగా పనిచేస్తుంది. మనకి అన్ని కెమికల్స్ అన్ని వాడాల్సిన అవసరం లేదు. మా పేరు మాణిక్యం. కేరళ WA999 ఆయిల్ నేమ్. మోకాలు నొప్పి, నడు నొప్పి, జలుపు, సైనస్ ఏమి నొప్పులు ఉండే డెమో ఇచ్చేస్తాము. ఇంకా సూటబుల్ లేదంటే ఇవ్వదు. డెమో లేకుండా పోతే అది ఎనీ కాస్ట్ ఐ వోంట్ గివ్, నాకు ఇవ్వదు. అన్ని పెయిన్, ఫీవర్, స్టమక్ పెయిన్, హెడేక్, మైగ్రేన్, సైనస్, ఆస్తమా అన్నిటికీ. ఆయిల్ ఓన్లీ ఆయిల్, హెర్బల్ ఆయిల్, ఓన్లీ 2 or 4 drops maximum. మోకాలు నొప్పి, నడు నొప్పి, జలుపు, సైనస్, ఆస్తమా, జ్వరం, కడుపు నొప్పి అన్నిటికీ వాడు. సో ఇదన్నమాట. సో ఇక్కడికి వస్తే ఫ్రీ డెమో కూడా తీసుకోవచ్చు. ఫ్రీ డెమో తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ నచ్చితేనే మీరు పర్చేస్ చేయవచ్చు అనమాట. మేడ్చల్ నుంచి వచ్చారనమాట లక్ష్మీ నర్సరీ వాళ్ళు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది చూడండి, మన మర్మం. అండ్ ఇక్కడ వచ్చేసి రోజ్ మేరీ, అండ్ ఇక్కడ మన కొడమోస్ ఉంది, తిప్పతీగ, అండ్ తెల్లీశ్వరి. ఇక్కడ చూడండి మింట్ తులసి. అక్కడ పెద్ద కలకత్తా పాలు అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లెమన్ గ్రాస్ అందరికీ తెలిసిందే. సో హెల్తీగా ఫిట్గా ఉండాలంటే లెమన్ గ్రాస్ టీ కూడా ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇక్కడ కంప్లీట్గా మన మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇక్కడ రామ తులసి ఉంది చూడండి, కర్పూరం తులసి కూడా ఉంది, లవంగం తులసి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పెప్పర్. అండ్ ఇది వచ్చేసి మన స్ట్రాబెరీ అండి. అంటే ఇంట్లో స్ట్రాబెరీ పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మొక్క ఇక్కడ ఆల్రెడీ తీసుకుంటున్నారు. టేబుల్ లెమన్ కూడా ఉంది. అలానే చూడండి చింతపండు 200 రూపీస్ అంట చింతపండు మొక్క. అండ్ ఇక్కడ మారేడు కూడా ఉంది, వెలగపండు స్వీట్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఇవన్నీ కూడా చాలా ఏమంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి ఫ్రూట్స్కి సంబంధించినవి.
ఇప్పుడు మనం బృందావన్ నర్సరీ దగ్గర ఉన్నాం అనమాట. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో మరి ఈసారి స్టాల్లో ఏమేమి కొత్త మోడల్స్ వచ్చాయి, కొత్త వెరైటీస్ ఆఫ్ మొక్కలు వచ్చాయి? ఎలకేషియాలో చాలా వెరైటీస్ వచ్చినాయండి ఇప్పుడు. అలాగే ఆర్కిడ్స్ ఒకటి వచ్చిందండి కొత్తగా. రుద్రాక్ష, మినియేచర్ కథము ఉంది. ఇంకా కెలోడాండ్రంలో వెరైటీస్ వచ్చినాయి. మాకు మెయిన్గా ఏంటంటే మెక్సికన్ కెలోడాండ్రం అని కొత్త ప్లాంట్ వచ్చిందండి. అక్కడ పింక్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ మెక్సికన్ కెలోడాండ్రం ఉంది. ఫస్ట్ లెవెల్లో ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి, 4 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా హ్యాంగింగ్స్లో సైడ్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఫెలోడాండ్రమ్స్ ఉన్నాయి. అలాగే మాకు ఇక్కడ మాన్స్టర్స్ అన్ని చాలా స్పెషల్ అండి. ఇక్కడ వెరిగేటెడ్ మాన్స్టర్స్ ఉంటాయన్నమాట. చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్ని కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టారు. కావాలంటే ఒకసారి మీరు ఆర్డర్ చేసుకుంటే. ప్రైజెస్ అంటే వేరియేషన్, మన సైజుని బట్టి వేరియేషన్ ఉంటుందండి. మేము విజయవాడ నుంచి వచ్చామండి ఆర్గానిక్ మేళాకి. మా దగ్గర ఇది గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్, దీని పేరు. ఇది విజయవాడ, హైదరాబాద్లో సెంటర్స్ ఉన్నాయి మావి. మా దగ్గర అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మొక్కలకి వేసే ఎందుకు కూరగాయలు కానీ మిద్దె మీద పెంచుకోవడానికి, ఆర్గానిక్గా పండించుకోవడానికి అన్ని ఆర్గానిక్ ఐటమ్సే దొరుకుతాయి మా దగ్గర. అలాగే సీడ్స్ కూడా ఉంటాయి ఆర్గానిక్గా. సాయిల్ మిక్స్, వర్మి కంపోస్టు, కోకోపీట్, జీవామృతం, పంచగవ్య, ఇలా పెస్ట్ కంట్రోల్కి నేస్ట్రము, అట్లా ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. యామిని. సో మీ స్టాల్ గురించి చెప్తారు? మా స్టాల్ పేరు స్కై ఆర్గానిక్స్. మా నర్సరీ వచ్చేసి మైత్రి నగర్ నియర్ మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది. మా దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హెర్బ్స్ ఉంటాయి. అబౌట్ 70+ వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లాంట్కి చాలా యూజెస్ ఉంటాయండి. కామన్గా అయితే డయాబెటీస్కి ఉన్నాయి, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్కి ఉన్నాయి, క్యాన్సర్కి ఉన్నాయి, నెక్స్ట్ మలేరియల్ ఫీవర్స్కి, విటమిన్ డెఫిషియన్సీస్కి ఉన్నాయి, స్నేక్ రిపెలెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో మరి క్యాన్సర్ ఏ స్టేజ్ వరకు, అంటే 4th స్టేజ్ పోయిన తర్వాత కొంచెం కష్టం అవుతుందని చెప్తారు? అవును, అలాంటప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. అంటే దాన్ని ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి అన్నమాట, మెటాస్టాటిక్ క్యాన్సర్ లాగా. ఒక సెల్స్ ఏంటంటే ఒక దగ్గర ఉండకుండా మొత్తం త్రూఅవుట్ బాడీ ట్రావెల్ అయిపోయి వేరే పార్ట్కి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ న్యూ క్యాన్సర్ క్రియేట్ చేస్తాయి. అలాంటిది ఆపుతుంది. లక్ష్మణ ఫలం అని ఒక ప్లాంట్ ఉంటుంది. అదేంటంటే మీరు అలా దాన్ని కషాయం తీసుకుంటే ఆ సెల్స్ స్ప్రెడ్ అనేది ఆపుతుంది అన్నమాట. ఏ స్టేజ్ వరకు? ఏ స్టేజ్ వరకు అంటే ఇనిషియల్ స్టేజెస్ అయితే ఫైనల్గా క్యూర్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఫైనల్ స్టేజెస్ అంటే ఇంకా టూ మచ్ ఉంటే కనుక మీ లైఫ్ స్పాన్ అనేది కొంచెం పెంచవచ్చు. టూ మచ్ ఉంటే కనుక అది కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ ఇది వాడుతున్నారని చెప్పి మీరు అలోపతిక్ మెడిసిన్స్ ఆపేసేయాలి అని ఏం రూల్ లేదు. మీరు అది వాడుతూ కూడా ఇది వాడచ్చు. ఈ ప్లాంట్స్ వాడుతూ అది కూడా వాడచ్చు. మెల్లగా మీరు అలోపతిక్ మెడిసిన్స్ డోసేజ్ అనేది తగ్గించేయచ్చు. అంటే కంప్లీట్ గా మీరు దీని మీద అప్పుడు డిపెండ్ అయిపోవచ్చు. అంటే మెల్లగా మీకు ఆ సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ క్యాన్సర్ అలాంటివి ఉంటే కనుక క్యూర్ కూడా అవుతుందంట. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎట్లయినా 4th స్టేజ్ అంటే కొంచెం కష్టమే లేండి, డాక్టర్స్ కూడా చాలా కష్టపడతారు. సో స్టార్టింగ్ అంటే ప్రతి టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంటే. ఒకవేళ మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఏమైనా ఉంటే తప్పకుండా రావచ్చు. అండ్ ఇంకేమేమి ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి? హర్బ్స్ ఉన్నాయండి మా దగ్గర. రోజ్మెరీ, సెలరీ, పార్స్లీ, ఆరిగానో, లెమన్ బామ్, బేసిల్, స్వీట్ బేసిల్, పర్పుల్ బేసిల్, చైవ్స్, సేజ్, ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడైతే కొన్ని లిమిటెడ్ వెరైటీసే పెట్టాము. ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ మల్టీ విటమిన్ టాబ్లెట్ డెఫిషియన్సీకి మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇందాక మెన్షన్ చేసిన కదా లక్ష్మణ ఫలం. సో ఇది క్యాన్సర్కి యూజ్ చేస్తున్నారంట. సో చాలా మట్టికి అందరికీ మధ్య బీపీ షుగర్లు ఎక్కువ అయిపోయాయి కదా. సో హై బీపీ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. అండ్ ఈ మధ్య ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినారు కదా. సో అది న్యాచురల్ బొట్టు, న్యాచురల్ కలర్ సింధూరం. సో ఇది కంప్లీట్గా మెడిసినల్కి సంబంధించినవండి. రండి మీ అందరికీ మొక్క చూపిస్తా చూడండి. ఇక్కడ ఏంటిది టెంటెడ్. సో పుష్పస్మరణ లాగా నువ్వు కూడా ఏదైనా పెద్ద ప్లాన్ వేసినావా అంటే లేదు. యాక్చువల్లీ ఇది మనం గార్డెన్లో పెంచుకోవచ్చు అంటండి. కాకపోతే వీటిని కట్ చేసేటప్పుడు ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలంట. అంటే మనం ట్యాక్స్ లాంటిది పే చేయాల్సి ఉంటుంది కదా. సో ఎర్రచందనం మొక్క ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఇక్కడ రుద్రాక్ష మొక్క కూడా ఉంది చూడండి.
సో ఇక్కడ ఈ స్టాల్లో అయితే మనకి ఫ్రూట్స్ దగ్గర నుంచి మెడిసినల్ ప్లాంట్ దగ్గర నుంచి చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయంట. ఆల్మోస్ట్ లైక్ 30 to 40 వెరైటీస్ ఆఫ్ మొక్కలు, అండ్ దట్ టు గ్యారంటీ మొక్కలు. అంటే కొన్ని మొక్కలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అయ్యో మా దగ్గర పెరగట్లేదే అంటాం కదా. సో వీళ్ళు ఎలా అయితే కేర్ తీసుకుంటారో మనం కూడా అలా కేర్ తీసుకుంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ మొక్కను కూడా మనం పెంచవచ్చు అనమాట. లైక్ ఇండోర్ కావచ్చు, అవుట్డోర్ కావచ్చు, రోడ్ సైడ్ కావచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, కిచెన్ లో వాడే మసాలా ప్లాంట్స్ అనమాట, మసాలా మొక్కలు. ఇక్కడ ఇలాచి, మిరియాలు. సో లవంగ వచ్చేసి 150 రూపీస్ అంటండి. అక్కడ చూడండి దాల్చిన చెక్క, అండ్ ఇది చూడండి బిర్యానీ ఆకు. అసలు ఇప్పుడు వీటి గురించి మాట్లాడితేనే బిర్యానీ గుర్తొస్తుంది నాకు. టేబుల్ లెమన్ కూడా ఉంది. అలానే చూడండి చింతపండు 200 రూపీస్ అంట చింతపండు ముక్క. అండ్ ఇక్కడ మారేడు కూడా ఉంది, వెలగపండు స్వీట్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఇవన్నీ కూడా చాలా ఏమంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి ఫ్రూట్స్ కి సంబంధించినవి. సో క్లాసిక్ నర్సరీలో అయితే ఇక మీరు క్వాలిటీ పరంగా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంటే మనం హ్యాంగింగ్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఫ్లవర్స్ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కూడా చూడండి చామంతులు జస్ట్ ఫర్ 15 రూపీస్ అంట, సారీ 50 రూపీస్ అంట. క్వాలిటీ పరంగా వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ కారు అనమాట క్లాసిక్ నర్సరీ వాళ్ళు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాను కాబట్టి, కొన్ని తీసుకెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడికే వచ్చి అన్ని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్తారు. చామంతిలో వెరైటీస్ అంటండి, కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి. సో కొన్నేమో చిన్న సైజ్, కొన్నేమో చాలా పెద్ద సైజ్ లో వచ్చిన చామంతులు అన్నమాట ఇవి. నా పేరు కిరణ్, మాది కాకినాడ గణపతి గార్డెన్స్. సో మీ గణపతి గార్డెన్ గురించి చెప్తారా? ఓకే, మా గణపతి గార్డెన్స్ అయితే 1965 లో స్టార్ట్ చేసాం. మనది ఎక్స్పెషల్లీ చామంతి స్పెషల్ మంది. ఓకే, మన దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి చామంతుల్లో ఒకళ్ళకి ఎవరికైనా బుకే లాగా ఎవరికైనా ఇవ్వాలంటే అదొక సైజ్ ఉంది. అంటే లైట్ వెయిట్ ఉంటుంది, ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటది. మీరు గ్రీటింగ్స్ కింద ఇవ్వడానికి ఒక బుకే అనేటప్పటికి చాలా కాస్ట్ ఉంటుంది. ఇదైతే మనకి తక్కువలో 300 రూపీస్ 350 రూపీస్ లో దొరుకుతుంది. ఆ తర్వాత మనకి బాల్కనీ సిట్అవుట్స్ లో పెట్టుకోవడానికి ఒక సైజ్ ఉంటుంది, అంటే వాటి ఆ ఏరియాలో సూట్ అయ్యేటట్టుగా. ఆ తర్వాత ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అని చెప్పి ల్యాండ్స్కేపింగ్ లో బాల్స్ లా ఉంటది, అంటే గార్డెనింగ్ లాన్స్ లో పెట్టుకోవడానికి బాగుంటది. అదే విధంగా మన దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్స్ లో కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ కింద మనం తగిలించుకోవడానికి చామంతి కూడా ఉంది. ఇవన్నీ కలిపి ఏదైనా సరే ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉంటది. అది అలా బాల్ లా మనం ట్రైన్ చేస్తాం అనమాట. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి 40 షేడ్స్ ఉన్నాయి. జనరల్ గా అందరికీ తెలిసి ఒక 4 లేదా 3 రంగులు మాత్రమే తెలుసు, వైట్, ఎల్లో, ఇంకో కలర్ అన్నట్టుగా. మన దగ్గర 40 షేడ్స్, అంటే డార్క్ పింక్, మెజెంటా, ఆరెంజ్ లో డార్క్ ఆరెంజ్, లెమన్ ఎల్లో, ఇలా 40 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర. దీని ప్రైస్ ఏముంటది? ఇది యాక్చువల్ గా ప్రోమమ్ అని పెట్టాం. ఇది బాగా పెద్ద సైజ్ అనమాట. ఇది 3500. నెక్స్ట్ బాగా చిన్నది బుకేలా ఇచ్చేది అయితే మాత్రం ఇక్కడ 350 అలా అమ్ముతున్నాం. 2 తీసుకుంటే 500కి ఇస్తున్నాం. తర్వాత బాల్కనీ సిట్అవుట్స్ వెరైటీలోకి వచ్చేటప్పటికి అది 600 అమ్ముతున్నాం. అది 1000కి ఇస్తాం 2 కలిపి. సో 2 తీసుకుంటే తక్కువకి ఇస్తారు? అవునండి, 2 తీసుకుంటే తక్కువకి ఇస్తాం. ఓకే, సూపర్. సో ఇక్కడ పెద్దవి కూడా ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత యూనో నేను నిలబడ్డ ప్రకారంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, రైట్ సైడ్ అయితే కొంచెం ప్రైస్ తక్కువ. 300 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట ఇవన్నీ. ఏవైతే రోజా చూపెడుతుందో ఇప్పుడు ఇవన్నీ 300. ఇక్కడికి వచ్చేసరికి అండి ఇవి వచ్చేటప్పటికి మీకు 2000. సో అవి 2000, ఇవి వచ్చేటప్పటికి 600. అంటే 2 తీసుకుంటే 1000. ఓకే, సో అవి అది వచ్చి 2 తీసుకుంటే 3000. ఓకే, 2 తీసుకుంటే 3000 అంట. ఒకటే తీసుకుంటే 2000 పడుతుంది. ఇదైతే 600. సో అదనమాట. సో ఇక్కడికి వస్తే తప్పకుండా విజిట్ అవ్వండి. అంటే గార్డెన్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించుకోవాలి, కలర్ఫుల్ గా చూపించుకోవాలంటే మాత్రం ఇక్కడ తప్పకుండా రావాల్సింది. సో ఇవన్నీ చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది అనమాట. ఏం పాట తెలుసా? పూలనే కునుకేయమంట తను వచ్చేనంట అంటే వీటి కోసం మన డైరెక్టర్ ఎక్కడికో వెళ్ళాడు, కానీ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్న నర్సరీకి వచ్చేసి సరిపోతుంది. ఒక మంచి ఫోటోషూట్ లాంటివి కూడా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ సైజెస్ బట్టి డిఫరెంట్ ప్రైజెస్ అవన్నీ కూడా ఉన్నట్టున్నాయి. మీ అందరికీ తెలిసిందే మన నర్సరీలో గణపతి నర్సరీ అనేది, గణపతి గార్డెన్స్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి. ఎందుకంటే ఇక్కడికి వస్తే అందరు ఇలా ఏమంటారు, ఒక వైబ్ లోకి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారు అందరూ? కామారెడ్డి. ఫస్ట్ టైమా? అవునండి, ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏమేమి తీసుకున్నారు? పాట్స్ అండ్ ప్లాంట్స్. ప్రైజెస్ ఎలా ఉన్నాయి?
ప్రైజెస్ ఇంతకుముందు తను ఆశీష్ గారు మాకు ఇంతకు ముందే తెలుసండి. ఇది సెకండ్ టైం తన దగ్గర పర్చేజ్ చేయడం. ఓకే రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే విత్ స్పిన్ వీల్ అని కొత్త ఆఫర్ పెట్టాడు. ఓకే. సో తిప్పితే ఎంత పర్సెంట్ ఆఫ్ అంతనా? అప్ టు 15% వరకు ఆఫ్ ఉంది. ఓకే. విత్ ఫ్రీ గిఫ్ట్ ఆప్షన్ ఆల్సో. సో మీరేం కొన్నారు? నేను పార్ట్స్ తీసుకున్నాను. ఆహా. మేము 4 years బ్యాక్ కూడా తీసుకున్నాం తన దగ్గర. ప్రోడక్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ అడ్రస్ చూసుకుని మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాము. బాగుంది, బెస్ట్ ప్రైస్ ఉంది, క్వాలిటీ బాగుంటది ఆశిష్ గారి దగ్గర. ఆల్రెడీ వి ఆర్ గార్డెనర్స్. టెర్రస్ గార్డెనింగ్ చేయబట్టి మినిమం 4 to 5 years అవుతుందండి. ఓకే. సూపర్ అండి. సో మీరేం తీసుకున్నారు? చూస్తున్నాం, ఇంకా తీసుకోలేదు. ఇక్కడ అన్ని రకాల ప్లాంట్స్ ని చూస్తుంటే మాకు గార్డెనింగ్ హాబీ లేదు యాక్చువల్లీ, బట్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా గార్డెనింగ్ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. సో వీ హ్యావ్ టు చూస్ అవర్ ప్లాంట్స్, దెన్ వీ గెట్ ఇట్. సూపర్. అయితే నెక్స్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు? యా, డెఫినెట్లీ. మీరేం తీసుకున్నారు? మా ఫ్రెండ్స్ తో చూస్తున్నాం. ఓకే. పార్ట్స్ తీసుకున్నాం, బాగుంది. అన్ని అన్ని బాగున్నాయి. ప్లాంట్స్ స్టాండ్స్ తీసుకున్నాం. స్టాండ్స్ తర్వాత పాట్స్ తీసుకున్నామండి, చాలా బాగున్నాయి. పార్ట్స్, ప్లాంట్స్, స్టాండ్స్ అన్ని తీసుకున్నాం, బాగున్నాయి. చాలా తీసుకున్నారా? మేము ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఇంకా ఎప్పుడైనా స్టాల్స్ పడితే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాలన్నట్టుగా ఉంది. ఓకే. వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ వి సజెస్ట్ ప్రతి ఒక్కరు గార్డెన్ స్టార్ట్ చేయాలి. సో అదనమాట ముచ్చట. మరి ఇంకా చాలా వచ్చే ఉన్నాయి, చాలా స్టాల్స్ కూడా ఓపెన్ కావాలి. సో లాస్ట్ టైంకి అంటే 6 months బ్యాక్కి ఇప్పటికి చాలా న్యూ వెరైటీస్ కూడా వచ్చాయన్నమాట. అవును. అంటే మేము అలసిపోయినాం, బాగా ఎండ కొడుతుంది, వచ్చాక ఎండ కొడుతుంది. సమ్మర్ స్టార్ట్ అయిందని అయితే నిజంగా చెప్తున్నా. ఇక్కడ తిని అంటే ఇక్కడికి రావాలనుకుంటే కనుక మంచిగా హ్యాపీగా తినేసి అలా మొత్తం ఒక చక్కర కొట్టి ఏవే బాగున్నాయో ఏంటి ఏం సంగతి అవన్నీ కూడా మీరు చూసిన తర్వాత తీసుకోవచ్చు. సో ఫుల్ ఎండ కొడుతుంది ప్రస్తుతానికి అయితే. సో అన్ని చూసినా కానీ ఇంకా కాన్సన్ట్రేషన్ ఏదో మిస్ అయిందా అన్నట్టే ఉంది. సో ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఆల్మోస్ట్ కవర్ చేసినామని అనుకుంటున్నాం మొత్తం ఎక్స్పో మొత్తం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.